అంత మంచి కదా. ఇక ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినా చెప్పుకుందామా దబ్బున? చలో పారి మరి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, నువ్వే నా దోస్తువి ముస్తఫా. డే బై డే షెక్కును పంపిన డే బై డే, పైనుంచే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ఈ పాట ఏందంటారా? పాట కాదు, శాస్త్రాలు కూడా చెప్తా. చేతులు గాలినాక ఆకులు పట్టుకునుడు, భయం లేని కోడి బజాట్లో గుడ్డు పెట్టింది, ఇప్పుడు గజగజవనికి గుడ్డును వలగొట్టుకున్నది. ఢిల్లీ భాషల బాతు సున్నా పడతా, ఢిల్లీ తిడితే తిట్టించుకునుడు రైతా, ఏ భ్రష్టాచార ప్రభుతా హే. ఏందవ్వా పెద్దక్క, ఏమైంది అసలు? పాటలు పాడుతున్నావు, శాస్త్రాలు చెప్తున్నావు, అచ్చిరాని హిందీ మాట్లాడుతున్నావు, అసలు ముచ్చటైంది గది ఎప్పరాదు అని అంటారా ఎట్లా? ఆడికే అత్తన్నా సైసురిజరా. ఏందంటే శ్రీమాన్ రేవంత్ సారు వారికి చాలా కట్టాలొచ్చినాయని చెప్తూనే ఉన్నా కదా. దాని మీద సారువారి పాయనం ఎట్లున్నదో పూస గుచ్చినట్టు వివరించిన కదా. ఇక సారువారికి కోపం వచ్చినట్టున్నది. ఎబోటన్ పీచే మూడ్ అనుకుంటా కూసున్నాడట. మరి ఎందుకు పీచే మూడు, ఏంది కథ? అరుసుకుతాం రారి రేవంత్ సారు వారినే. అగో ఆడ సారు కూసున్నాడు కదా. సారు అత్తన్న నీ కాడికే. ఈయన మన సీఎం సారే, ఎగవేతల రేవంత్ సారే. స్వారీ హేనుమామల రేవంత్ సారే. సారేమో కోపంలో ఉన్నట్టున్నాడు. ఏమంటుండో ఇనూరు ఒక ముక్కల. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. అది సంగతి. సినిమా సమజైంది కదా నొల్లా. అదని సార్ ఇచ్చిన 100 కోట్ల హెక్కును మళ్ళా వాపస్ పంపుతుండట. నువ్వు వద్దు, నీ చెక్కద్దు, ఈ నెత్తునప్పద్దు అని కాగితం రాసి పంపుతాడట. ఇప్పుడు చెప్పు కత్తుండు. అసలు పంచాదేందో మీకెరకయ్యే ఉంటుంది. అయినా షార్ట్కట్లు చెప్తా తెలియనోళ్ళ కోసం. మందిని ముంచిండని అదాని సార్ మీద అమెరికాలో కేసు అయింది. ఆ కేసు కంటే ముందే రాహుల్ బాబు అదాని మీద కొట్లాడుతాండు. అదాని దొంగ లంగా, దేశానికి దోసుకునేటోడు, మోడీ సార్కు జాంజగిరి జబ్బా, తోడు దొంగలు అనుకుంటా ఈమెమో అనబట్టిండు కదా. ఇంకో దిక్కేమో రేవంత్ సారు ఇదే అదానితోని చేతులు కలిపిండు. భూముల జాగాలు అప్పచెప్తుండు. 100 కోట్ల చెక్కు కూడా తీసుకున్నాడు. ఇక ఇదే అటు రాహుల్ బాబుకు ఇటు రేవంత్ సారుకు మోసమర్రకుండా చేసింది. బీజేపీ లీడర్లు అటు జాతీయ విలేకరులు మీ రేవంత్ ఏమన్నా శుద్ధపూసనా, ఆ దొంగ అదాని కాడ 100 కోట్లు ఎందుకు తీసుకున్నాడు అని రాహుల్ బాబుని షిడాయించారు. పాపం రాహుల్ బాబు పరిస్థితి ఘోరమైపోయింది. అందుకే రేవంత్ సార్ను ఢిల్లీకి పిలిపించి నీ కథేంది, నీ కార్కనేంది, అదానితోని ఆ 100 కోట్ల చెక్కేంది, ఆయనకు వాపస్ పంపు అని జర గట్టిగానే డాగు పెట్టిరట. వాళ్ళు అనుకుంటారు. అందుకే ఇక రేవంత్ సారు ఇట్లా విలేకరుల మీటింగ్ పెట్టి అదాని చెక్కును వాపస్ పంపుతున్నా, ఆయన పైసలు మాకేం అవసరం లేదు అని పట్టిండు అన్నట్టు. గిట్ల అయిందట కథ. మొత్తానికి రేవంత్ సార్ ఒకటి అనుకుంటే ఢిల్లీ వాళ్ళు ఇంకోటి చెప్పే. అంటే సార్ ఏం చేసినా ఢిల్లీ వాళ్ళ డైరెక్షన్లోనే నడవాలన్నట్టు. పాపం రేవంత్ సార్ అని అంటారు. సరే అంత బరాబరే గాని ఈడ నాకు ఇంకో అనుమానం కొడుతుందోల్లా. ఈ అదాని సారు 100 కోట్ల చెక్కిచ్చి నెల దాటింది. కరెక్ట్ చెప్పాలంటే 38 రోజులైంది. మరి ఈ 38 రోజుల సంధి ఆ చెక్కును ఎందుకు ఇడిపియలే కావచ్చు? అంటే ఫోజుల కోసమే గిట్ల చెక్కిచ్చినట్టు నాటకం చేసిరా? అదాని దానకర్ణుడు అని మన తెలంగాణ జనాలు అనుకోవాలని గిట్ల కథ రక్తి గట్టిచ్చిరా? గిట్లనే అనుకుంటారు. మరి ఏ మాట కామాటేనోల్లా. పెండ్లి నాడు పెండ్లి కొడుకు పెండ్లి పిల్ల పరిస్థితి చూడాలే. అసలు వాళ్ళు నవ్వుతుర్రా, బాధపడుతుర్రా, సంబరపడుతుర్రా నాకు అర్థమే కాదు. నవ్వంటే నవ్వుతారు, చూడమంటే చూస్తారు. ఏందో ఏమోపో. అవు కానీ నాకు ఈ పెళ్లి ముచ్చట ఎందుకు యాదకొచ్చిందబ్బా? మా ఇల్లే మర్చిపోతుంది. యాదకొచ్చింది. ఏం లేదోల్లా. అనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లే ఒక పెండ్లి అవుతుంది. ఆ పెండ్లిలా పెండ్లి కొడుకును గుర్రం మీద ఊరేగిస్తురు. అంతల్లో ఏమైందంటే ఆ పెండ్లి కొడుకు పరుగుల వీరుడైపోయిండు. గట్లెట్లయిండు, ఏంది కథ అంటారా? అరుచుకుందాం రారి, మరి ఇంకెందుకు లేటు. ఇగో ఈ సీన్ చూడుర్రి. సినిమాలో చూపించినట్టే చేజింగ్ ఫైటింగ్ నడుస్తుంది కదా. ముచ్చట ఏంటంటే ఇట్లా ట్రాలీ మీద చిత్ర విచిత్ర విన్యాసాలు చేసేట ఆయన ఉత్తపచ్చి మనిషి కాదు, పెండ్లి కొడుకు.
అగో పెండ్లి డ్రెస్ మీదనే ఉరికిపోయి మరీ ట్రాలీ ఎక్కుతాండు. పిరుకోడా పెండ్లంటే భయమా అనుకునేరు. పిరుకోడు కాదు, హీరో హీరో అయిపోయిండు. ముచ్చటేందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లనోళ్ళ ఈ పిల్లగానే లగ్గమైతుంది. గుర్రం మీద ఊరేగిస్తురు. అయితే ఈయన మెడల పైసల దండేసిరు. అంతలేగో ఈ ట్రాలీ డ్రైవరు పైసల దండను గుంజుకొని పారిపోయిండు. ఇట్లా పారిపోయినప్పుడు జనాలు ఎంబడి గెదుముతారు కదా. కానీ ఈడ పెళ్లి కొడుకే ముంగడబడ్డాడు. గుర్రం దిగి హృతిక్ రోషన్ ను షారుఖ్ ఖాన్ ను గట్టిగా తలుసుకొని బండెక్క ట్రాలీ ఎంబడబడ్డాడు. ఆగ చూడు ఆ ట్రాలీ ఎట్లెక్కుతుండో. సినిమా హీరో లెక్క ఇక కిటికీలకెళ్ళి లోపలికి పోయి నా నోట్ల దండే ఎత్తుకపోతావా బిడ్డ అనుకుంటా ఆ డ్రైవర్ను 4 దంచి దండ తెచ్చుకున్నాడు. ఆగో నిజంగా పెండ్లి కొడుకంటే పెండ్లి కొడుకే పో. పెండ్లి నాడు ఎవరన్నా సిగ్గుపడతారు, మోమాటంగా చూస్తారు, దిక్కులు చూసుకుంటూ నిలబడతారు. కానీ ఈ మనిషి మాత్రం ధూమ్ సినిమాను చూయించిండు. ఇక ఈ హీరోయిజం చూసి పెండ్లి పిల్ల ఎంత దిల్కుష్ అవుతుందో. నా పెనిమిటి హీరో 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 అనుకుంటా కదా. మానుకోట ఈ పేరింటే చాలు మన తెలంగాణ ఉద్యమం యాదికొస్తుంది. మానుకోట పేరు చెప్తే సమైక్యవాదులకు తలకాయ గిర్ర గిర్ర తిరిగినట్టయితది. మానుకోట గడ్డ అంటే ఉద్యమాల అడ్డ. ఆ గడ్డ మీద మన గులాబీ పార్టీ ధూమ్ ధామ్ చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళోసారి యాదికి తెచ్చింది. లగచర్ల రైతుల కోసం చేసే లడాయికి హిమ్మతిచ్చింది. పారి మనం కూడా మానుకోట మహాధర్నా ఎట్లా జరిగిందో చూద్దాం. వారెవ్వా అగో ఇది మన గులాబీ జాతర. మన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తే ఎట్లుంటదో, సర్కారు ఏ తీర్ల వణుకుతుందో మళ్ళోసారి లోకమంతా చూసింది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మహాధర్నాతోని మైబాద్‌ల మళ్ళోసారి ఉద్యమకాల నాటి రోజులు మతికొచ్చినాయి. అయితే లగచల్ల రైతులు భూములు గుంజుకుని ఉపాయం చేసింది కదా మన రేవంత్ సర్కారు. మా భూములు మాకే అని మరలబడ్డందుకు అక్కడోళ్ళని జైలు వేసింది. ఈ గిరిజనుల కోసం ఏ పార్టీ పట్టించుకోకున్నా, ఏ టీవీలో చక్కగా చూపించకున్నా మన బీఆర్ఎస్ పార్టీ లగచర్ల దిక్కు నిలబడ్డది. రైతుల కోసం రోడ్డు మీదకి వచ్చింది. సర్కారును నిలదీస్తూనే ఉన్నది. లగచర్ల రైతులకు హిమ్మతిచ్చేందుకు మన రామన్న మైబాద్ మహాధర్నాకు పిలిపించిండు. అగ చూడూరి ధర్నాకు ఏ తీర్ల జనం వచ్చిరో. ఇలా నెవ్వలు కూడా లారీలలో దోల్కరాలే, రారమ్మని బతలాడుకోలే, వాళ్ళ కాళ్ళే వచ్చినోళ్ళు. ఇక ఈ ధర్నాకు మన రామన్న హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి సంది తొవ్వ పొడుగుత గులాబీ సైన్యం. ఇటు జనం జేజేలు చెప్పిరు, దీవనార్తలు ఇచ్చుకుంటూ సాగనంపిర్రు. అక్కలకు తమ్ముడు నువ్వే, చెల్లెలకు అన్నవి నువ్వే. అక్కలకు తమ్ముడు నువ్వే, చెల్లెలకు అన్నవి నువ్వే. పుట్టింటి 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 పట్టు సీరవే గడియారన్న, ఇంటికి పెద్ద కొడుకువే గడియారన్న. పుట్టింటి పట్టు సీరవే గడియారన్న, ఇంటికి పెద్ద కొడుకువే గడియారన్న.
రామన్న రాకతోని గిరిజనులకు రైతులకు ఇమ్మతచ్చింది. మహాధర్నాల రామన్న మాట్లాడిన ఒక్కొక్క మాట మన సర్కారుకు తూట లెక్క దిగింది. అగో తప్పు జరిగింది, మోసపోయినాం, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, 4 ఏళ్ళు గట్టిగా కొట్లాడదాం, ఒక లగచర్ల కాదు, ఎక్కడ అన్యాయమైన గొంతిప్పుదాం. మా బంజారా ఆడబిడ్డలు 30 మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే. ఢిల్లీకి వచ్చి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ను, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ను, అక్కడ ఉన్న మహిళా కమిషన్ను కలిసి వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగినాయి. తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా, ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే. మా గిరిజన అన్నదమ్ములు కదం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు, ఊరూరా ఉరికిచ్చి కొట్టే బాధ్యత కూడా, ఉరికిచ్చి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాలా. మానుకోట ఇది మొదటి అడుగు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు కూడగడతాం. నిజంగా నాకు గులాబీ రెపరెపలు చూస్తుంటే నాకు మునుపటి రోజులే యాదకొచ్చినాయోల్లా. తెలంగాణ రాక మునుపు ఈ గులాబీ జెండనే కదా ఢిల్లీ మెడలోంచింది. ఇగో ఇప్పుడు ఇదే గులాబీ జెండా గరీబోల భూములను గుంజుకొని గోస ఉచ్చుకుంటున్న మన రాష్ట్ర సర్కారును మెస్సలకుండా చేస్తుంది. మన తెలంగాణకు పెద్ద భరోసా ఇస్తుంది కదా. ఇప్పుడు నన్ను భారతీయుడు ఠాగూరు అవహిస్తురు. ఎందుకంటారా? లంచగొండి దొరికిండు, అందుకే ఠాగూరో భారతీయుడో అయిపోతా. అయిపోయినా. లంచం లంచం లంచం, నీళ్లు రావడానికి లంచం, కరెంట్ ఇయ్యడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రైతులకు రుణాలు ఇయ్యాలంటే లంచం, మనిషి పుట్టినప్పుడు సంధి సచ్చేదాకా లంచం లంచం లంచం. ఏం లంచాలు తింటారా నాయనా? ఏం బాగుపడతారు? ఏం బరకతుంటది? అంతే కదా. అగో ఇంకో లంచగొండి స్వామి మన ముచ్చట్లకు వచ్చిండు, ఒకసారి దర్శనం చేసుకోరి. స్వామి ఏ శరణమయ్యప్ప. సారీ స్వామి, ఏమనుకోకు నిన్ను చూపిస్తున్నందుకు. మరి నువ్వు చేసిన తప్పసోంటిది. చూసిరానుల్లా ఆ స్వామిని లంచం తీసుకున్నాడు. ఈ స్వామి పేరు నరసింగరావు. పెద్దపల్లిల నీటిపారుదల శాఖల పెద్ద ఆఫీసరట. ఏదో రికార్డు కోసం ఒక కాంట్రాక్టర్ కాడ లంచం అడిగిండట. 20,000 కావాలన్నాడు. ఇక కాంట్రాక్టర్ కు కోపం వచ్చినట్టున్నది. ఏసీబీ ఆఫీసర్లకు మతలబ్ పంపిండు. వాళ్ళు ఈ స్వామిని గిట్లా వాళ్ళేసి పట్టుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూలపల్లి మండల్ కాషాపూర్ లో 90,000 చిల్లర ఉన్న వర్క్ టెండర్ ద్వారా మాకు వచ్చింది. వర్క్ కంప్లీట్ చేసినాం. ఎంబీ రికార్డ్ చేయమని సార్ని అడిగితే నెల మీద చిల్లర దింపించుకున్నాడు. లాస్ట్కు నాకు సగం పైసలు ఇస్తే 90,000 సగం అమౌంట్ ఇస్తే నీకు బిల్ రికార్డ్ చేస్తా, లేకపోతే చేయాలని చెప్పింది. కాదోల్లా ప్రతిదానికి లంచమే ఏందోల్లా? లంచాలు లేకుంటే బతకరా? సర్కార్ జీతాలు ఇస్తలేదా? లంచాలు తింటే ఏమన్నా బాగుపడతారా? తినతిండి అసలు పైకి పడుతుందా? కాతా గాని అన్నట్టు కార్తీక మాసం లాస్ట్ సోమవారం కదా మన శివాలయాల కాడ ఒగజనాల. నేను కూడా పొద్దుగాలనే గుడికి పోయి గంగల మునిగి స్వామిని దర్శనం చేసుకున్నా. అయితే ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాడున్న గుడి కాడికి పోదాం. అక్కడ గుడికి ఒక విశిష్ట అతిథి వచ్చిందట. ఆ అతిథికి మన ఆడపడుసులు పూజలు కూడా చేస్తురట. ఇంతకు ఎవల అతిథి, ఏందా కథ సుదంపారి? గిదేనోల్లా హుజూర్ నగర్ వేణుగోపాల్ స్వామి గుడి అతిథన్న కదా. అగగగో ఆడున్న చూడు, చూసిర్రా? తాంబేలు, ఉత్తపచ్చి తాంబేలు కూడా కాదు, నక్షత్ర తాంబేలోల్లా. అగో కార్తీక మాసం లాస్ట్ సోమవారం నాడు ఈ తాంబేలు పొద్దుగాలనే గుడి కాడకి వచ్చింది. గుడి చుట్టూ తిరుగుతుందట. ఇక అంతల్నే మన ఆడపడుసులు ఆ తాంబేలు చూసి దానికి కూడా పూజలు చేస్తురు. లెక్కకైతే ఈ జీవాలు మనుషులను చూస్తే పక్కకు పోవాలి, కానీ ఇది మాత్రం ఈయనతో పూజలు అందుకుంటాంది. హాగ చూడవు, వీళ్ళు కార్తీక మాసం పాటలు పాడుకుంటా పూజలు చేస్తుంటే ఈ తాంబేలు ఎట్లా చూస్తుందో చూడు. ఇదంతా దేవుని మహిమే అని మన ఆడపడుచులు తేల్చి చెప్పిర్రు. సరే, ఎవరి నమ్మకం అల్లది కదా. ఇవాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.